Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Colossians, chapter 3, verse 11. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము కొలస్సీలకు రాసిన పత్రిక 3:11 వచనంలోనిది. Christ is all and in all. క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. When we read the whole verse of Colossians 3:11, కొలస్సీ 3:11 ఈ పూర్తి వచనాన్ని గనుక మనం చదివితే we understand that there are no distinctions in Jesus Christ. యేసుక్రీస్తు ప్రభులో ఎటువంటి కూడా తారతమ్యాలు లేవు. You may belong to any country, language or financial status. మీరు ఎటువంటి దేశానికి గాని భాషకి గాని ఆర్థికమైన స్థితికి గాని చెందిన You may వారైనా belong to any social status or gender status. ఈ సమాజంలో ఎటువంటి స్థాయిలో గాని లేకపోతే మీరు పురుషులో స్త్రీలో అయ్యిండినా గాని All are one in Christ. అందరూ కూడా క్రీస్తులో ఒకటే. And Christ is everything. క్రీస్తే సర్వము. He is all and he is in all. ఆయన అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. And today how many wars and crimes and misunderstandings prevail among the human beings because of the man-made differences. నేటి దినాలలో మానవుడే చేసుకున్న ఈ తారతమ్యాలని బట్టి ప్రపంచం అంతట్లో కూడా ఎన్ని తప్పు అభిప్రాయాలు, యుద్ధాలు, పోరాటాలు జరుగుతుండడం చూస్తున్నాం. There is no rest and peace in families. కుటుంబాలలో అసలు విశ్రాంతి లేదు, నెమ్మది లేదు. There is no peace in villages. ఆ గ్రామాల్లో అసలు నెమ్మది లేదు. Because of these differences there is no peace among countries. వీళ్ళు మనుషులు చేసుకున్న ఈ విభేదాలని బట్టి అసలు దేశాల్లో కూడా ఎటువంటి నెమ్మది, సమాధానం How లేదు. many wars are going on? ఎన్ని యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. Christ came to destroy all partition walls. ఈ క్రీస్తు ఇటువంటి విభేదాల గోడలన్నిటిని కూడా అడ్డుగోడలన్నిటిని కూడా పడగొట్టడానికి వచ్చినాడు. So that all might stand on the same level before God. తద్వారా అందరూ కూడా ఒకే స్థాయిలో దేవుని ఎదుట నిలబడాలని. Christ is Christians all. క్రీస్తు ఆయన క్రైస్తవుని యొక్క సమస్తం. క్రైస్తవుని యొక్క సమస్తము. He is only for a Christian. Yes, he is the only Lord and Savior. అవును, క్రైస్తవునికి ఆయన మాత్రమే ఆయన రక్షకుడు, ప్రభు. For a Christian he is all hope and happiness. క్రైస్తవునికి ఆయన సమస్తమైన నిరీక్షణ, సంతోషం. When we put off the old man and put on the new man, పాత పురుషుణ్ణి తీసివేసి కొత్త పురుషుని ధరించినప్పుడు we enter a barrier free zone where the old walls of division no longer exist. ఏ అడ్డంకులు లేని అటువంటి స్థాయిలోనికి, అంటే అసలు ఈ విభేదాలు, అడ్డుగోడలు లేని స్థాయిలోనికి మనం ఎదుగుతాం. Paul gives several examples of social divisions that no longer apply to a Christian. సమాజంలో ఉండే అనేకమైన విభేదాలు, అడ్డుగోడల గురించి పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అవి క్రైస్తవులకి ఏమాత్రము చెందవు. He speaks about Greek and Jew. ఆయన గ్రీకులు, యూదుల గురించి మాట్లాడుతున్నాడు. In the sight of Jews, Greek is a synonym of a Gentile. యూదుల దృష్టిలో గ్రీకు వారంటే వారు అన్యులు అనే. The first Christians were Jews. మొదటి క్రైస్తవులు యూదులు. Later God gave a vision to Paul and made him the apostle of Gentiles. దాని తర్వాత దేవుడు పౌలుకు ఒక దర్శనం ఇచ్చి ఆయనను అన్యజనులకు ఒక అపోస్తలుడుగా చేసినాడు. And finally Peter saw a vision. చివరిగా పేతురు కూడా ఒక దర్శనం చూసినాడు. In that vision he was required to eat the animals that were unclean by Jewish law. ఆ యూదుల ప్రకారము అపవిత్రమైన జంతువులు ఏదైతే ఉన్నాయో వాటిని తింటున్నట్టుగా పేతురు దర్శనంలో తినమని దర్శనం చూసినాడు. And the death of Jesus abolished these differences. యేసుక్రీస్తు ప్రభువారి మరణము ఈ విభేదాలన్నిటినీ కూడా నిరర్ధకం చేసేసింది. In the New Testament age, నూతన నిబంధన కాలంలో all are sinners and all need salvation. అందరూ పాపులే, అందరికీ రక్షణ కావాలి. All the saved people are one community called the Church of God. రక్షింపబడిన వాళ్ళందరూ కూడా ఒక సమాజము, వారిని దేవుని సంఘము అని పిలుస్తున్నారు. There is no Greek, no Jew. దాంట్లో గ్రీకులని లేరు, యూదులని లేరు. There is no, see, in the Indian perspective, there is no caste differences. మన దేశంలో గంటగా చూస్తే అక్కడ ఏ మత విభేదాలు లేవు. So similarly, Paul is talking about circumcision and uncircumcision. అదే విధంగా పౌలు సున్నతి చెందిన వారు, సున్నతి చెందని వారు గురించి చెప్తున్నాడు. This is another way of saying Jews and Gentiles. ఇది యూదులు, అన్యులు అని చెప్పడానికి ఇంకొక రీతి. In the Old Testament, Jews are required to circumcise the baby on the 8th day
after the birth. పాత నిబంధనలో ఎప్పుడైతే ఒక కుమారుడు జన్మిస్తాడో 8వ దినాన తనకి శారీరకంగా సున్నతి చేయించాలి. It is a sign of their membership in the covenant nation Israel. అంటే ఇశ్రాయేలు నిబంధన దేశంలో వారు కూడా చేర్చబడినారు అన్నదానికి సూచన. In Leviticus chapter 12, లేవి కాండము 12వ అధ్యాయంలో in verses 2 and 3, 2-3 వచనాలలో God says to Moses, దేవుడు మోషేతో చెప్తున్నాడు, speak unto the children of Israel, saying, if a woman have conceived seed and born a man child, then she shall be unclean for 7 days. According to the days of the separation for her infirmity shall she be unclean. And in the 8th day, the flesh of his foreskin shall be circumcised. 12, verse 2 and 3. 12వ అధ్యాయము 2-3 వచనాలు. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, ఒక స్త్రీ గర్భవతి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు పురిటాయలై ఉండవలెను. ఆమె తాను మొట్టుదై కడగా నుండు దినములు లెక్కను బట్టి పురిటాయలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. However, as Christians, we have no need of circumcision. ఏమైదనేప్పటికీ క్రైస్తవులముగా మనకి ఈ సున్నతి యొక్క అవసరత లేదు. Our circumcision is not physical but spiritual. మన సున్నతి శారీరకమైనది కాదు గాని ఆత్మీయమైనది. That is the circumcision of our heart. అంటే మన హృదయము యొక్క సున్నతి. Paul also speaks about another difference. పౌలు ఇంకొక విభేదం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. There is no barbarian, there is no Scythian. అక్కడ పరదేశి అని లేదు, సిథియనుడు అని లేదు. Here barbarians and Scythians are not opposite like Jews and Gentiles. ఇక్కడ పరదేశి అని సిద్ధీయుడు అని చెప్పినప్పుడు యూదులు అన్యులు వారు ఎలాగా వేరువేరుగా ఉన్నారో అట్లాగా లేరు వీళ్ళు. The Greeks thought of non-Greeks as barbarians. ఏ గ్రీకు వారు ఎవరైతే ఉన్నారో గ్రీకు వారు కాని వారిని వాళ్ళు పరదేశులు అనుకునేవారు. That is the people who spoke a crude language and lived crude lives. ఎంతో ఒక మోటు భాష మాట్లాడుతూ మోటు జీవితాలు జీవించే వారిని వాళ్ళు పరదేశి అన్నారు. Scythians were an extreme type of barbarians. సిథియనులు వీళ్ళు విపరీతకరమైన ఈ పరదేశులు. They are known for their savage type and shocking practices such as drinking the blood of their enemies. వాళ్ళు ఎంతో క్రూరులుగా పరిగణించబడి శత్రువుల యొక్క రక్తము తాగేవారిగా వారికి పేరు. So another difference Paul is speaking. ఇక్కడ మరి యొక్క విభేదాన్ని పౌలు చెప్తున్నాడు. Greek, Jew we have seen. గ్రీకు యూదుల్ని చూస్తున్నాం. Circumcision, non-circumcision we have seen. సున్నతి పొందినవారు సున్నతి పొందని వారు చూసినాం. Barbarian and Scythian we have seen. పరదేశి సిథియుని చూసినాం. And Paul is speaking of one more difference. ఇంకొక విభేదం గురించి పౌలు చెప్తున్నాడు. He speaks of bond servant and a free man. ఇక్కడ దాసుడుని గురించి స్వతంత్రుడు గురించి చెప్తున్నాడు. A bond servant or slave suggests involuntary servitude. That is, he is not interested. It is a servitude forcible. దాసుడ గాని బానిస అని చెప్తున్నప్పుడు దాని అర్థం ఏంటి అంటే తను ఇష్టపూర్వకంగా పని చేయడానికి వచ్చిన వాడు కాదు, కానీ బలవంతంగా తాను బానిసగా చేసి పని చేయించడం. He is expected to obey the master command anytime. యజమానుడు ఎప్పుడు ఏది చెప్పినా గానీ దానికి విధేయత చూపించాలే అన్నదే బానిస. A free man, by contrast, is not only free but might even own some slaves. దానికి విభిన్నంగా స్వతంత్రుడైన వాడు ఆయన స్వతంత్రుడే కాదు కానీ ఆయన కావాలంటే కొంతమంది బానిసని పెట్టుకోవచ్చు. Paul wrote a letter to Philemon, a Christian slave owner. ఒక క్రైస్తవ బానిస యజమానుడైన ఫిలోమోనుకు పౌలు ఒక పత్రిక రాసినాడు Regarding Onesimus. ఒనేసిమస్ గురించి. He is one of the Philemon slaves who had probably run away. ఫిలోమోను యొక్క బానిస బహుశా ఆయన దగ్గర నుంచి పారిపోయిన బానిస. Paul was sending Onesimus back to Philemon. పౌలు ఒనేసిమస్ ను తిరిగి ఫిలోమోన్ దగ్గర పంపిస్తున్నాడు, asking that Philemon to receive Onesimus. ఒనేసిమస్ ని నీవు స్వీకరించమని అంగీకరించమని ఫిలోమోన్కి రాస్తున్నాడు. What Paul is writing? పౌలు ఏమని రాస్తున్నాడు? In Philemon 1:16 and 17. ఫిలోమోను 1:16-17లో no longer as a slave, but more than a slave, a beloved brother, especially to me, but how much rather to you, both in the flesh and in the Lord. If then you count me as a partner, receive him as you would receive me.
Philemon, first chapter, 16 and 17. ఫిలోమోను రాసిన పత్రిక మొదటి అధ్యాయము తెలుగులో 15-16 ఉన్నాయి చూడండి. అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమున ప్రభు విషయమున మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. See what a work the blood of Jesus Christ have done. యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ఎటువంటి కార్యం జరిగించిందో చూడండి. No social reformer in this world can do such a job of eradicating all the differences among the human beings. మనుషులలో ఉండే విభేదాలన్నీ కూడా ఏ సామాజికవేత్త కూడా దాన్ని తొలగించలేడు. Today, how many wars are going on in this world because of these differences? నేటి దినము ఈ విభేదాలని బట్టి ప్రపంచం అంతట్లో కూడా ఎన్ని యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. But Jesus Christ rooted out all these differences. ఈ విభేదాలన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభు వేరు నుంచే పీకి పడేసినాడు. He made us one. మనల్ని అందరినీ ఒకటిగా He చేసినాడు. made us one with him. ఆయనతో ఒకరిగా చేసినాడు. He made us one with one another also. మనల్ని ఒకరికి ఒకరము మనము ఐక్యతలో ఉండేట్టుగా చేసినాడు. He is all and he is in all of us. ఆయనే సర్వమునై ఉన్నాడు. ఆయన మన అందరిలో ఉన్నాడు. All the categories just listed are submitted under the headship of Christ. ఇప్పటి వరకు మనము ఏ విభేదాలు పౌలు చెప్పినాడని చూసుకున్నామో అవన్నీ కూడా యేసుక్రీస్తు వారి శిరసత్వం కింద ఆధీనం కిందకు వచ్చేసినాయి. In Christ, the old categories no longer have any meaning. క్రీస్తులో ఈ పాత విభజనలకి ఎటువంటి స్థానము లేదు. All have sinned. అందరూ పాపం చేసినారు. All are forgiven. అందరూ క్షమింపబడినారు. All have been saved. అందరూ రక్షింపబడినారు. All have equal access to God. అందరికీ దేవుని దగ్గరికి సమీపించడానికి అర్హత ఉంది. All are brothers and sisters. అందరూ సహోదరులు సహోదరులు. All are one in Christ. క్రీస్తులో అందరూ ఒకటే. Galatians 3:20 says like that. గలతీయులకు రాసిన పత్రిక 3:20 ఆ విధంగా చెప్తుంది. That's why many times you must have heard Brother Batsing used to say, అందుకని చాలా సార్లు సహోదరుడు బక్సింగ్ గారు ఇలాగ చెప్పడం మీరు వినుంటారు. all believers are equally important, equally precious and equally necessary. విశ్వాసులందరూ కూడా వాళ్ళు ప్రాముఖ్యమైన వారు, వారు ప్రశస్తమైన వారు, అందరూ కూడా అవసరమైన వారు. How true it is. ఎంత వాస్తవం అండి అది. Today, people who reject Lord Jesus Christ, they want to encourage these divisions. నేటి దినము ప్రజలు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని తృణీకరిస్తూ ఉన్నారో అట్టివారు ఇట్టి విభేదాలను ప్రోత్సహిస్తూ ఉంటారు. Democracy, Prajara- highest democracy is in Lord Jesus. ప్రజారాజ్యము అన్నది యేసుక్రీస్తు ప్రభువులేనండి. అతి పెద్ద ప్రజారాజ్యం ఉంది. All are equal. అందరూ సమానం. All are precious. అందరూ ప్రశస్తమైన వారు. No caste difference. ఏ మత భేదము No లేదు. language difference. ఏ భాష భేదము లేదు. No financial status ఏ difference. ఆర్థిక స్థాయి భేదము లేదు. No social status difference. ఏ సామాజిక భేదము లేదు. No man, no woman. ఏ పురుషుడు స్త్రీ లేదు. No black, no white. ఏ నల్లవాడు తెల్లవాడని లేదు. Who can bring this? ఇటువంటి సమానత్వం ఎవరు తీసుకొస్తారు? Only the blood of Jesus. కేవలం యేసుక్రీస్తు వారి రక్తం So మాత్రమే. today by faith in Christ we have been renewed. అందుకనే నేటి దినము యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసము ద్వారా మనము Renewed. తిరిగి తాజా చేయబడినాం. That's why we call others as our brothers and sisters. అందుకే మనం అందరినీ కూడా మన సహోదరులుగా పిలుస్తాం. Let them belong to any place. వాళ్ళు ఏ స్థలానికైనా చెందినవారు Any కావచ్చు, status. ఏ స్థాయిలోనే ఉండొచ్చు. Yes, he is my brother, he is my sister. ఆయన నా సహోదరుడు, తను నా సహోదరి. Oh, what a wonderful relation. ఎటువంటి మంచి సంబంధం. Today, personally, I am telling, I am against it. నేను అంటే వ్యక్తిగతంగా నేను దానికి విరోధము ఉన్నప్పటికీ చెప్తున్నాను. Some people call some believers uncle, auntie. I am against that. కొంతమంది విశ్వాసులు వాళ్ళు అంకుల్ ఆంటీ అని పిలుస్తారు. Because- నేను దానికి పూర్తిగా విరోధి. Because of their age, probably they may be calling like బహుశా that. వారి వయసును బట్టి వారిని అలాగే పిలుస్తారేమో. But spiritually, everybody is our brother, everybody is our sister. Don't call anybody uncle, auntie. It is not a sin, but I am telling. కానీ My personal ఆత్మీయంగా మనం పిలవాలి అంటే సహోదరులు సహోదరులనే పిలవాలి. అంకుల్ ఆంటీ అని కాదు. అంటే అలా పిలిస్తే ఏదో పాపమని కాదు, కానీ ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం మీకు చెప్తున్నాను. Oh, some people,
కొంతమంది You know some of the people telling. కొంతమంది ఈ విధంగా చెప్పడం నాకు తెలుసు. Don't think otherwise. I told you, it is strictly my personal opinion. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయమే కాబట్టి మీరు దీని గురించి ఎలాగ కూడా బాధపడద్దు. Some people call Brother Bhat Singh కొంతమంది సహోదరు భగత్ సింగ్ గారిని Bhat Singh Tata. భగత్ సింగ్ తాత అని పిలుస్తారు. Tata Peta, nothing is there. అలా తాత అనేది లేదు. He is our brother. ఆయన మన సహోదరుడు. Yeah, because of age, and there is a hidden motive behind that. అలా పిలవడంలో వాళ్ళకి ఇంకొక దాంట్లో ఉద్దేశం ఉంటుంది. దాచబడిన ఉద్దేశం ఉంటుంది. What is that? ఏంటది? The other fellow must know he is having very close link with him. ఎవరైతే వింటున్నారో ఆయన బహుశా ఆయన తాత అని పిలుస్తున్నాడు, ఆయనతో చాలా సన్నిహితమైన సంబంధం కూడా ఉంది అనుకుంటారు. To express that, sometimes they will say like that. అలాంటి విషయాన్ని బయలుపరచడానికి వాళ్ళు అలా పిలుస్తూ ఉంటారు. Remember one thing. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. We are all one in Christ. There is no junior believer, senior. That we are born again means you are a brother, you are a sister. క్రీస్తులో మనం అందరం ఒకటే. ఆయన తిరిగి జన్మించినామంటే మనం క్రీస్తులో సహోదరులము సహోదరమే, అంతేగాని సీనియర్ సహోదరుడు జూనియర్ సహోదరుడు అట్లా ఏమీ లేదు. In heaven, those things will not be there. No uncle, no auntie, no tata. పరలోకంలో మరి అంకుల్ ఉండదు, ఆంటీ ఉండదు, తాత ఏముండవు. If you are a born again person, you have to enjoy that heaven upon this earth. తిరిగి జన్మించిన వ్యక్తివైతే ఆ పరలోకం ఈ భూమి మీద కూడా అనుభవించాలి. We have been made a new creation. మనమంతా కూడా ఒక నూతన సృష్టిగా చేయబడినాం. So this is, once again I am telling, this is my personal opinion. There is no sin in that, but it is my personal opinion. మరొకసారి నేను చెప్తున్నానండి, అలాగా చెప్తే పిలిస్తే పాపము లేదు, కానీ ఇదంతా నా వ్యక్తిగతమైన అభిప్రాయం. So indeed the differences between the old creation in Adam and the new creation in Christ are astounding, the differences. అందుకనే ఈ విభేదాలు కనుక మనం చూస్తే పాత సృష్టి అయిన ఆదాములో ఈ నూతన సృష్టి అయిన యేసుక్రీస్తు ప్రభువులో అసలు మనకి ఆశ్చర్యం కలిగిస్తారు. The former creation is dead in trespasses and sins. ఆ మునుపటి సృష్టి అంతా కూడా అది పాపముల చేత అపరాధముల చేత చచ్చినదిగా ఉండింది. The latter creation is born again of the Spirit of God. అయితే దాని తర్వాత వచ్చిన నూతన సృష్టి అది ఈ దేవుని యొక్క బిడ్డగా We are born again. తిరిగి జన్మించింది. The first creation lies in the evil one. మొదటి సృష్టి అది సాతాన్ దుష్టునిలో ఉంటుంది. The first creation is at enmity with God. మొదటి సృష్టి అది దేవునితోటి శత్రువుగా ఉంది. And the first creation is enslaved by the law of sin and death. ఆ మొదటి సృష్టి అంతా కూడా ఈ మరణం యొక్క జీవం యొక్క ధర్మశాస్త్రానికే దాసత్వంలో ఉండింది. While the second creation is positioned in Christ. అయితే నూతన సృష్టి అంతా కూడా క్రీస్తులో ఏర్పరచబడింది. The new creation is reconciled to the Father. ఈ నూతన సృష్టి దేవునితో సమాధానపరచబడింది. And also enjoys the freedom of the spirit of life in Christ Jesus our Savior. యేసుక్రీస్తు ప్రభువులో ఆత్మలో గొప్ప స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అనుభవించేదిగా ఉంటుంది. Because of this astonishing truth, ఈ అద్భుతమైన సత్యాన్ని బట్టి no matter who we are, maybe Jew or Gentile, మనము యూదులమైన అన్యులమైన ఎవరమైనా సరే we are all the same in God's eyes. మనమందరము కూడా దేవుని దృష్టిలో సమానమే. For Christ is all and His Spirit is within us all. క్రీస్తే సమస్తము, ఆయన ఆత్మ మన అందరిలో ఉంది. We are one new body. మనమంతా ఒక నూతన శరీరం, A new creation in Christ. క్రీస్తులో ఒక నూతన సృష్టి. Understanding and experiencing this truth, let us worship the Lord for eradicating all these differences through the salvation by His precious blood. ఇటువంటి సత్యమును మనము అర్థం చేసుకున్న వారమై దేవుని యొక్క ప్రశస్తమైన రక్తము ద్వారా మనము విమోచించబడి రక్షణ పొందుకున్న తర్వాత ఈ దేవుణ్ణి మనము ఆరాధించేవారుగా ఉన్నాము. Eradicated all the differences. ఈ విభేదాలు అన్నిటినీ కూడా ఆయన తొలగించేసినాడు. Today being the see, let us worship the Lord with our spirit and with truth. మన ఆత్మతోను సత్యముతోను నేటి దినము దేవుణ్ణి మనము ఆరాధిద్దాం. We are made one with God and God's people by the efficacy of His precious blood. తన ప్రశస్త పవిత్ర రక్తము యొక్క శక్తి ద్వారా దేవుడు మనలను ఆయన కొరకైన ఒక బిడ్డలముగా చేసినాడు. Today being the law, being the children of God. మనమంతా దేవుని బిడ్డలుగా, and let us worship the Lord for this wonderful transformation. ఈ గొప్ప రూపాంతరము జరిగించబడిన దాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉందాం. Spiritually we are renewed. ఆత్మీయంగా మనము నూతనపరచబడినాం. And physically the differences are all rooted out. శారీరకంగా ఈ విభేదాలు అన్ని కూడా తొలగించబడ్డాయి. We are made one with God and one with others. దేవునితోటి మనము ఒకటిగా, ఒకరికొకరము కూడా మనము ఒకరిగానే
ఐక్యపరచబడిన Nothing in this world can do that work except the blood of Christ. యేసుక్రీస్తు వారి రక్తము తప్ప ఈ లోకంలో ఇంక ఏమీ కూడా అలాగ చెయ్యలేదు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, what a power in thy blood. మీ రక్తంలో ఎంత శక్తి ఉందయ్యా. Today there is no Jew nor Gentile. నేడు యూదులు కానీ అన్యుడని లేదు. There is no circumcision or uncircumcision. సున్నతి గాని సున్నతి లేదు అని లేదు. There is no barbarian nor Scythian. పరదేశి అని గాని సిథియన్ అని గాని No లేదు. difference, O Lord. ఎటువంటి విభేదము లేదు You ప్రభా. have made one, O Lord, us in Christ. మమ్మలను మీరు క్రీస్తులో ఒకటిగా చేసినారు. You have made us one with other people. మమ్మల్ని అందరితోటి సమానంగా చేసినారు. There are so many wars and so many differences in the whole world just because they do not know the power of the blood. ఈ రక్తం యొక్క శక్తిని తెలియదు కనుకే ప్రపంచం అంతట్లో కూడా ఎన్నో యుద్ధాలు పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. Thank you, O Lord, for making us brothers and sisters, you being our Father. మీరు మాకు తండ్రిగా ఉండి మమ్మల్ని అందరినీ కూడా సహోదరులుగా సహోదరులుగా చేసినందుకు వందనాలు ప్రభా. Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.